చేరి వచ్చిన దైవజనులకు, పెద్దలకు, పరిశుద్ధులకు, ప్రభు బిడ్డలకు, పరిచారకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరు పేరున వందనాలు. మీరంతా ఆరోగ్యంగా ఉన్నారు కదా? చేతులు బాగా పనిచేస్తున్నాయి కదా? మంచిది. సో ఎన్ ఓల్డ్ యంగ్ మ్యాన్ ఈజ్ స్టాండింగ్ బిఫోర్ యూ. ఏం దీనికి అర్థం చెప్పండి? ఇంగ్లీష్ వచ్చు కదా మీకు? ఎన్ ఓల్డ్ యంగ్ మ్యాన్ ఈజ్ స్టాండింగ్ బిఫోర్ యూ అంటే ఒక ముసలి యువకుడు మీ ఎదుట నిలబడి ఉన్నాడు అని అర్థం. ఎవరు చెప్పండి? ఎప్పుడైనా ఈ పదం విన్నారా? రైట్. ఏజ్లో ఓల్డ్, గేజ్లో యంగ్. వయసులో ఓల్డ్, వాయిస్లో యంగ్. లుక్లో ఓల్డ్, బుక్లో యంగ్. అర్థమైందా? అర్థమైందా? రైట్, మంచిది. మరొకసారి మీ మధ్యకి రావటం అనేది సంతోషకరమైన విషయము. ఐజక్ అన్న ద్వారా శ్రేష్టమైన సంగతులు విన్నాం. వాటిని పాటించడానికి ప్రభు కృపను అనుగ్రహించునుగాక. రాత్రంతా ప్రయాణం చేసి వచ్చాను కాబట్టి నేను ముందు కూర్చొని ఆవలిస్తుంటే మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందని నేను వెనకలు కూర్చున్నాను అంతే. ఈ సమయంలో దైవ వాక్యోపదేశం కోసమై కీర్తనల గ్రంథం 39వ కీర్తన. కీర్తన గ్రంథం 39. పాత నిబంధనలో 472 పేజీ సంఖ్య. ముందుగా వచ్చిన వారికి ప్రత్యేకమైన వందనాలు. కొంతమంది రైట్ టైం వస్తారు, 12:30కి 1 గంటకి. రైట్ టైం అది 1 గంటకు రైట్ టైం. దేనికి రైట్ టైం? మీటింగ్కా, ఈటింగ్కా? వాళ్ళు కూడా మంచోళ్ళే, మన వాళ్ళు. రైట్. కొంతమంది పంచ ప్రసంగికులు ఉంటారు. ఎటువంటి ప్రసంగికులు చెప్పండి? పంచ ప్రసంగికులు. వాళ్ళని పిలిస్తే బ్రదర్కి బాగుంటుందేమో కానీ ప్రజలకు ఇబ్బంది. మొదటి 4 వచనాలు చదువుదాము, తర్వాత చూద్దాం. లేదంటే 3 వచనాలు చదువుదాం. మొదటి 3 వచనాలు బిగ్గరగా స్పష్టంగా మౌత్ ఉన్న వాళ్ళు కాదు, మౌత్ పీస్ ఉన్న వాళ్ళు చదవండి. మౌత్ అందరికీ ఉంటుంది కదా. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. అందరికీ వినపడుతుందా? వెనకాల అందరికీ వినపడుతుందండి? వినపడలేదా? వినపడుతుందా? ఓకే. నేను ప్రసంగం చేసేటప్పుడు మీకు ఎవరికైనా వినపడకపోతే ఇట్లానండి, నా వాయిస్ పెంచుకుంటా. రైట్ బాబు, బ్రదర్ చదవండి. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని, నేను ఏమయ్యో మాటలాడక మౌనినైతిని. క్షేమమును గుర్చి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని. అయినను నా విచారం అధికమాయను, నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, స్తోత్రము నాయన. ఈ సభలో మా ప్రభా చేరి వచ్చిన మీ బిడ్డలు బట్టి దేవా స్తోత్రాలు. మరి గత 3 దశాబ్దాలుగా యెహోవా నిస్సీ సంఘమును, అందులోని మీ దాసుని కుటుంబాన్ని, ప్రజలను మీరు ప్రేమించి మరి నాయన కాపాడినందుకు స్తోత్రములు. అయ్యా మా తండ్రి, ప్రేమతో వారు అల్పుడైన నన్ను ఆహ్వానించినందుకు దేవా స్తోత్రములు. అల్పుడైన నేను నిలబడి ఉండగా మీ ఆత్మ సహాయము ప్రేరేపణ ఇచ్చి మా ప్రభా ఎనుచున్న వారికి అవసరమైన ఆత్మీయమైన, ఆత్మ ప్రేరేపితమైన ఆత్మక్షేమం కలిగించు మాటలు మీ ఆత్మచేత బయలుపరిచి నన్ను అల్పుడైన నన్ను మరుగుపరిచి మేము మహిమపరచుకోమని యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. సో ఇది దావీదు రాసిన కీర్తనని మనందరికీ తెలుస్తుంది. నా నాలుకతో పాపము చేయకుండునట్లు అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? పాపము చేయకుండునట్లు అంటే ఆయన ఏం చేయకూడదు అనుకుంటున్నాడంట? పాపము చేయకూడదు అనుకుంటున్నాడు. ఏం చేయకూడదు అనుకుంటున్నాడు? పాపము చేయకూడదని ప్రగాఢమైన ఆశ. ఎవరికి? దావీదుకి. అంటే మనుషులు తరచుగా దేంతో పాపం చేస్తారంటే ఎక్కువగా నాలుకతో, అంటే మాటల్లో ఎక్కువగా
పాపం చేస్తారు. మాటల్లో పాపం, మనసులో పాపం, క్రియల్లో పాపం, హృదయంలో పాపం. నేను అప్పుడప్పుడు చెప్తుంటారు, దేర్ ఆర్ 3 మోస్ట్ పొల్యూటెడ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో చాలా కలుషితమైనవి 3 ఉన్నాయంట. కలుషితమైనవి ఎన్ని ఉన్నాయి చెప్పండి? 3. ఏంటివి? వాతావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఆహార కాలుష్యం, ఇటువంటివే. అవి కాదు. ఎప్పుడు తన్ను తాను పొగుడుకుంటూ, అబద్ధాలు చెబుతూ, వేషధారణతో మాట్లాడుతూ, ఇతరుని కించపరిచే, చాడీలు చెప్పే మానవుని యొక్క నాలుక, స్త్రీలైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఒకటే. ఎప్పుడు పరస్త్రీని పాపపు దృష్టితో చూసే పురుషుని యొక్క నేత్రము 2 అయిపోయినాయి. ద్వేషముతో, అహంకారముతో, అసూయతతో, అపవిత్రతతో, స్వార్థముతో, శరీరాశలతో కూడిన మానవుని యొక్క హృదయము. There are 3 most polluted things in the world. అందుకే పాపము లోకములో అలాగే ఉంటుంది. సో దావీదు ఏమన్నాడంటే ఇక్కడ, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా పరిశీలించుకొందును, జాగ్రత్తగా చూసుకొందును. ఆత్మ పరిశీలన. నేను ఏం మాట్లాడినాను అతనితో, ఆమెతో ఏం మాట్లాడినాను, ఆమె గురించి ఏం చెప్పాను, నేను అతని గురించి నేను ఏం చెప్పాను, జాగ్రత్తగా చూసుకొందును. అయ్యో, ఇతని దగ్గర ఇతనికి అనుకూలంగా మాట్లాడుతుని, అతని దగ్గర అతనికి అనుకూలంగా మాట్లాడుతుని, నాలో మాటల్లో యథార్థత లేకపోయినే. ఇంకేమంటున్నాడంటే, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు, ఇక్కడ చాలామంది పొరపాటుగా మాట్లాడేది, ఆ భక్తిహీనుల యొక్క మాటలు దుష్ప్రభావం తన మీద పడుకున్నట్లు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని. నేను ఏమేమో మాటలాడక మౌనినైతిని, నేను మౌనముగా ఉంటిని. 2వ వచనము. సో ఈ 2 వచనాల్లో దావీదు భక్తిహీనులు తన ఎదుట ఉన్నప్పుడు, మనుష్య మాత్రలో అవివేకమైన అనవసరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు అతడు మౌనముగా ఉన్నాడంట. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాడు 3వ వచనంలో. 4వ వచనంలో ఏమంటున్నాడంటే, రైట్, జస్ట్ వెయిట్. 3వ వచనం చివరిలో ఈ మాట నోరారా పలికిదిని అంటున్నాడు. 3 వచనాల వరకు, మధ్యలో వరకు నేను మౌనంగా ఉంటిని, ఏమీ మాట్లాడలేదు, ధ్యానం చేస్తుంటిని అన్నాడు. 3వ వచనం చివరిలో నోరారా మాట్లాడిదిని అన్నాడు. ఎవరితో మాట్లాడినాడు? 4వ వచనంలో, యెహోవా నా అంతము ఎట్లుండునది. మనుషుల దగ్గర మౌనంగా ఉండాలనే ప్రయత్నం చేశాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. ఎవరు? దావీదు. అంటే మనుషులతో ఏమాత్రం మాట్లాడుకోకుండా ఉండడం సాధ్యం కాదు. అంటే మనుషులతో సాధ్యమైనంత తక్కువగా మాట్లాడినాడు, దేవునితో సాధ్యమైనంత ఎక్కువగా మాట్లాడినాడు. అలా మాట్లాడాలని ఆయన ఆశ. రాజైన ఆయనకు దాదాపు 16 లక్షల సైన్యాన్ని మెయింటైన్ చేసే ఒక ఎంతో బాధ్యతలు కలిగిన ఒక గొప్ప సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన ఆయనకు మనుషులతో తక్కువగా మాట్లాడటం, దేవునితో ఎక్కువగా మాట్లాడటం, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అది ఎలాగ సాధ్యమవుతుంది? వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనసుంటే నీకు మార్గం ఉంటుంది. సో ఆయన నిర్ణయం ఏంటంటే, ఐ వాంట్ టు స్పీక్ లెస్ విత్ ద పీపుల్ అండ్ మోర్ విత్ ద గాడ్. మనుషులతో తక్కువగా మాట్లాడాలని, దేవునితో ఎక్కువగా మాట్లాడాలని ఆయన ఆశ. ఎందుకంటే మాటలు ఎక్కువగా మాట్లాడే మనకు ప్రార్థన తగ్గిపోతుంది. అనవసరమైన మాటలు మాట్లాడే, అవివేకమైన మాటలు మాట్లాడే, అందరితో మాట్లాడే, దేవునితో మాట్లాడటానికి సమయం లేకుండా పోతుంది. మాటల వల్లనే మన ఆత్మీయత తగ్గిపోతుంది, మన ప్రార్థన తగ్గిపోతుంది, దేవునికి ఇవ్వాల్సిన సమయము అక్కడ దోచుకోబడుతుంది. అందుకే నా నోటికి ఏమన్నారు? చిక్కము ఉంచుకుందని అనుకుంటుని. చిక్కం ఎవరు కడతారు? మనుషులు కడతారా? కట్టరు. దేనికి కడతారు? పశువులు కడతారు. మట్టి తినుకోకుండా, మళ్ళీ లేకపోతే చిన్న దూడలకు మట్టి తినుకోకుండా, లేకపోతే పాలు తాకుండా, డిఫరెంట్ రీజన్స్. ఇప్పుడు తన నోటికి ఆయనే ఏమనుకున్నాడు చెప్పండి?
చిక్కం పెట్టుకోవాలనుకున్నాడట. ఏదో ఒక సమయంలో అవివేకంగానో అనవసరంగానో అతిగానో మాట్లాడాడు కాబట్టి విస్తారమైన మాటల్లో దోషముండక మారదని దైవ గ్రంథంలో చెప్పబడింది. కాబట్టి ఆయన సాధ్యమైనంత తక్కువగా మనుషులతో మాట్లాడాలనుకున్నాడు, సాధ్యమైనంత ఎక్కువగా ప్రార్థనలో దేవునితో మాట్లాడాలనుకున్నాడు. ఇది దావీదు యొక్క కఠినమైన నిర్ణయము, తీర్మానం. ఎవరిలో ఈ తీర్మానం ఉంటుందో వారు ఆత్మీయంగా అభివృద్ధి పొందుతారు. ఎవరిలో ఈ తీర్మానం ఉంటుందో, ఎవరు మనుషులతో తక్కువగా మాట్లాడతారో దేవునితో ఎక్కువగా మాట్లాడతారో వారి కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది, వారి జీవితంలో దేవుని ఆశీర్వాదం ఉంటుంది, వారి సంఘం అభివృద్ధి అవుతుంది. నా నోటికి చిక్కము ఉంచుకుంది అనుకోండి, నిజమేనా? ఎప్పుడు? భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు. ఎప్పుడంటే ముఖ్యంగా అంటే ఒక భక్తిహీనుడు నీతో మాట్లాడుతుంటే, అవివేకంగా మాట్లాడుతుంటే, నీ పైన నిందలేస్తుంటే, నిన్ను దూషిస్తుంటే, నిన్ను విమర్శిస్తుంటే, నిన్ను కించపరుస్తుంటే, ఏమీ చేతగానవాడు అనవసరంగా అన్యాయంగా నీ పైన ఆరోపణలు చేస్తుంటే ఎదురుగా మౌనంగా ఉండగలవా? మనము చేత కాకపోతే మౌనంగా ఉండగలమేమో, బలము లేకపోతే మౌనంగా ఉండగలమేమో. కానీ బలవంతుడైన ఆయన లక్షల సైన్యము తన దగ్గర అనుచరులుగా ఉన్న వ్యక్తి భక్తిహీనులు మాట్లాడుతుంటే మౌనంగా ఉండడం చాలా కష్టమే కానీ అసాధ్యం కాదు. Was David ever silent in his life? When an ungodly fellow, when a wicked fellow was unnecessarily cursing him and criticizing, ఒక దుర్మార్గుడైన ఒక నీచుడైన వ్యక్తి అన్యాయంగా అనవసరంగా ఆయన్ని దూషిస్తుంటే ద్వేషిస్తుంటే తన దగ్గర లక్షల సైన్యం ఉంటే దావీదు ఎప్పుడైనా మౌనంగా ఉన్నాడా? ఉన్నాడు కాబట్టే ఈ మాట చెప్పగలిగాడు. ఆ తీర్మానం చేసుకున్నాడు, అలా అది పాటించాడు. చూడండి ఎక్కడో చూడండి. 2వ సమూయేలు గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయము. ఇక్కడ సందర్భం ఏమిటంటే 5 నుంచి 14 సందర్భం ఏమో చెప్తాను. దావీదు కడుపును పుట్టిన కుమారుడైన దుర్మార్గుడైన అబ్షలోము, ఆత్మీయత లేని అబ్షలోము, దైవ చిత్తం ఎరుగని అబ్షలోము, ఆకారము బాగుండి అంతరంగంలో దుష్టత్వము కలిగిన అబ్షలోము దావీదును చంపి ఆయన సింహాసనాన్ని ఆక్రమించి తానే రాజు కావాలనే దుష్ట ఆలోచనతో దావీదు పైన తిరుగుబాటు చేశాడు. దావీదు కొడుకుతో యుద్ధం చేయడం ఇష్టం లేక పదవిని విడిచి, సింహాసనాన్ని విడిచి, రాజనగర్ని విడిచి వెళ్ళిపోయాడు. లక్షల కొద్దీ దావీదు అనుచరులు, పరాక్రమశాలులు దావీదు దగ్గర ఉన్నారు. ముందు నడుస్తున్నారు, వెనక నడుస్తున్నారు. అప్పుడు వచ్చాడు ఒక నీచుడు. వాని పేరు ఏంటి చెప్పండి? షిమి. ఏంటి చెప్పండి? షిమి. ఏమని దూషించాడు? నరహంతకుడా, దుర్మార్గుడా. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు ఏమన్నాడు? జనులందరూ, ఎప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు కాదు, జనులందరూ, బలాఢ్యులందరూ, లక్షల మంది దావీదు కోసం తలలు కోసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నవారు. లక్షల మంది దావీదు కోసం 1000 తలలైన 1,00,000 తలలైన నరకడానికి సిద్ధంగా ఉన్నవారు. రెచ్చిపోయిన సింహాల్లాగా, పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటల్లాగా ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న దావీదు యొక్క ప్రాణ స్నేహితులు, అనుచరులు ఉన్నప్పుడు ఈ నీచుడైన ఒక వ్యక్తి ఏమన్నాడు చెప్పండి? నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో, నీ వేల వలన నీ వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు గనుకనే నీవు మోసములో చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. చూసారా? షిమి వాడి దగ్గర ఉంటే ఒక 1000 మంది ఉండొచ్చు. ఒక్క అభిషేక్ చాలు ఈ 1000 మందికి. ఇంకా బలాఢ్యులు చాలామంది ఉన్నారు. అభిషేక్ ఉన్నాడు. అభిషేక్ దావీదుకు మేనల్లుడు, దావీదు యొక్క అభిమాని, దావీదు వీరాభిమాని, నా ఏలినవాడ, చచ్చిన కుక్క వంటి వాడు, ఇతన్ని నిన్ను దూషించనేలా నీ చిత్తమైతే వారిని చేరబోయి వాని తల ఛేదించేదన్నాడు.
వారి రక్తం ఉడికిపోయింది. రాజును దూషించడానికి ఎంత సాహసం! ఇంతమంది బలాఢ్యులుండగా ఎంత సాహసం! అది ఇటువంటి సమయంలోనా, ఈ వేదనకరమైన సమయంలోనా? దావీదు ఒకసారి నువ్వేమన్నా చేసుకో బాబు అని పక్కకు పోతే ఏమవుతాడు చెప్పండి? షిమి తల చెండులాగా ఎగిరిపోతుంది. ఈ సమయంలో దావీదు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్నాడు. దూషించిన వాడిని దూషించలేదు, ద్వేషించిన వాడిని ద్వేషించలేదు, శపించిన వాడిని శపించలేదు, మౌనముగా ఉన్నాడు. ఈ సమయంలో భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు, భక్తిహీనుడైన షిమి ఉన్నప్పుడు, మరికొంతమంది భక్తిహీనున్నప్పుడు, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు ఏమన్నాడు చెప్పండి? నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటేనే. ఏమన్నాడు దావీదు? మౌనంగా ఉన్నాడు, ఏమీ మాట్లాడలేదు. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలును చేయనేమో. అతడు దావీదును వారును వారి మార్గమున వెళ్ళిపోవచ్చుండగా షిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కన పోవచ్చు, అతని మీదికి రాళ్ళు విసురుచు ధూళి ఎదురగొట్టుచుండెను. చూసారా? వీడు అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకునేవాడు. ఎవరు? షిమి. దావీదు రాజై వస్తేనే ప్రాణభీతితో పరిగెత్తొచ్చి ఆయన పాదాల దగ్గర పడ్డాడు. ఎవడు? షిమి. అప్పుడు కూడా కోపం వచ్చింది ఎవరికి? అభిషేక్కి. సో ఇప్పుడు దావీదు కనపరిచిన శాంతము, దావీదు కనపరిచిన సహనము, దావీదు కనపరిచిన సుబుద్ధి, దావీదు కనపరిచిన మౌనము, గొల్లెత్తును చంపడంలో, ఫిలిస్తీన్లను చంపడంలో, యుద్ధములో అతడు కనపరిచిన పరాక్రమము కంటే ఈ సమయంలో అతడు కనపరిచిన శాంతము, సహనము, క్షమాగుణము చాలా గొప్పవి. అందుకే దైవవాక్యములో ఏమని చెప్పబడింది సామెతల గ్రంథంలో? పట్టణమును పట్టుకొని వానికంటే చెప్పండి, తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు, గొప్పవాడు. చూడండి సామెతల గ్రంథం 16వ అధ్యాయం చదవండి. తీసి చదివేసేయండి సామెతల గ్రంథం. నేను తీయలేదు, మీరే తీసేయచ్చు. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. అంటే దావీదు పరాక్రమశాలి. దావీదు పరాక్రమము కంటే అతని దీర్ఘశాంతము, అతని సహనము, అతని క్షమాగుణము చాలా గొప్పవి. గొల్లెత్తును చంపినప్పుడు అతడు కనపరిచిన పరాక్రమము కంటే, ఫిలిస్తీన్లను చంపినప్పుడు అతడు కనపరిచిన పరాక్రమం కంటే ఈ విషయంలో అతడు కనపరిచిన దీర్ఘశాంతం. పట్టణమును పట్టుకుని వానికంటే చెప్పండి, తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. తన మనస్సును మైండ్ కంట్రోల్ చేసుకున్నాడు, నిగ్రహం పట్టినాడు, కోపాన్ని అరుచుకున్నాడు, కోపాన్ని బిగబట్టాడు. దావీదు ఏం చెప్పాడో 39వ కీర్తనలో అది తన జీవితంలో పాటించాడు. చేతకానివాడు, అసమర్థుడు, పిరికివాడు, బలం లేనివాడు, ఒక నీచుడు తను దూషిస్తుంటే మౌనముగా ఉన్నాడు. బలవంతుడైన దావీదు, లక్షల సైన్యము కలిగిన దావీదు, పరాక్రమశాలి అయిన దావీదు, అసలుకి అభిషేకుడు అవసరం లేదు. ఒక్క దావీదు ఆ 1000 మందిని సంహరించగలిగిన బల పరాక్రమము కలిగిన దావీదు తన నోరు కట్టేసుకున్నాడు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు యూ? ఈజ్ ఇట్ పాసిబుల్ టు అస్? ఇది నీకు సాధ్యమేనా? ఇది మనకు సాధ్యమేనా? సంఘములో, కుటుంబాల్లో అనవసరంగా అవివేకంగా మాట్లాడినప్పుడు, దూషణలు మాట్లాడినప్పుడు, దుర్భాషలు మాట్లాడినప్పుడు, నిందలు వేసినప్పుడు, ఆవేశంగా మాట్లాడినప్పుడు, బుద్ధిహీనంగా మాట్లాడినప్పుడు, నీ గురించి, నీ విలువల గురించి తెలియక మాట్లాడినప్పుడు, అన్యాయంగా అపనిందలు వేసినప్పుడు ఇలాగా మౌనంగా ఉండడం సాధ్యమేనా? ఎక్కువగా ప్రార్థన చేసే వ్యక్తి కాబట్టి అలా ఉండగలిగాడు. ఒకసారి పలికే చిన్న మాట జీవితం పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒకసారి పలికే చిన్న మాట ఏమైతుంది చెప్పండి? సో నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను.
అప్పుడు ఈ మాట నోరారా పలికితిని. యెహోవా దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషులతో నా నాలుకతో పాపము చేయకున్నట్టు షిమి, దావీదు సైనికులారా రండి, ఒరే నీచుడైన షిమి, నా శత్రువులందరికీ పట్టిన గతి ఈ క్షణమున నీకు పట్టకపోతే యెహోవా నాకెంత కీడైనా చేయనుగా. కానీ ఒక్క మాట చితికేస్తే లక్షల మంది దావీదు అనుచరులు షిమిని అతని అనుచరులు ముక్కలు వారికి చంపగలిగిన సాహసవంతులు. కానీ వారిని క్షమించి వదిలేశాడు. ఆ సమయంలో మౌనము పాటించాడు. దావీదు పరాక్రమము కంటే, దావీదు ధైర్యము కంటే అతని దీర్ఘశాంతం, అతని సహనం, అతని సుబుద్ధి, అతని క్షమాగుణము చాలా గొప్పవి. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందునంటూ అనుకుంటుని నేను ఏమీయూ మాట్లాడక మౌనినైతిని. అయినా హృదయంలో విచారం ఉంది. అన్యాయంగా వీడు దూషించాడే, అన్యాయంగా ఆరోపణలు చేశాడే. సౌలు తన చేతికి దొరికినా దావీదు చంపకుండా అతన్ని క్షమించి వదిలేశాడు. సౌలుకు ప్రాణభిక్ష పెట్టాడు. కానీ ఈ నీచుడు ఏమంటున్నాడు? సౌలు ఇంటి వారి హత్య నీ వేల వలనని, నీవు వెలగొట్టిన సౌలు ఇంటి వారి హత్య యెహోవా నీ మీదకు రప్పించి. ఎంత అన్యాయంగా మాట్లాడినాడు. సౌలును చంపి అన్యాయంగా అకాలంలో అక్రమైన రీతిలో అధికారాన్ని పొందాలనే అత్యాశ దావీదుకు లేదు. దేవుడే అతనికి రాజ్యం అప్పగించాడు. సో యెహోవా నా అంతము ఎట్లుండనది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము. ఎంత షార్ట్ టైం ఈ లోకంలో ఉంటానో, ఈ షార్ట్ టైంలో నేను ఎలా జీవించాలో, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో. భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నేనేం మాట్లాడతానో మళ్ళీ వచ్చి అయ్యో ప్రభు అనవసరంగా మాట్లాడినాను, అవివేకంగా వాళ్ళతో మాట గడపసి వస్తుంది కదా. ఏదో ఒకటి వాళ్ళని సంతోషపెట్టడానికి, ప్లీజ్ చేయడానికి ఏదో ఒకటి మాట్లాడాల్సి వస్తుంది కదా. ఒక దైవ సేవకుడు, దేవుని బిడ్డ, విశ్వాసి, ప్రార్థనాపరురాలు మాట్లాడకూడని రీతిగా మాట్లాడి భక్తిని, ఆత్మీయతను పోగొట్టుకుంటాము కదా. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో నోరు జారుతాడు. అర్థమైందా? విన్నారా? ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి మనిషి, ప్రతి దైవజనుడు, ప్రతి వ్యక్తి, ఒక యేసు ప్రభు తప్ప ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో నోరు జారుతాడు కదండి. ఒక దైవజనుడు నోరు జారినాడు, చాలా నష్టపోయాడు. ఎవరు? బైబిల్లోనే మోషే కదండి. నోరు జారినాడు. ఏమన్నాడు? కాని మాట అన్నాడు 106వ కీర్తనలో. ఏమాట? కాని మాట. ఆయన ఎదుట భక్తిహీనులు ఆయన ఉన్నారు, కృతజ్ఞత లేని వారు ఉన్నారు. యెహోవా కార్యాలను చూసినా ఆయనను నమ్మని, కల్లారా ఆయన కార్యాలు చూసినా నమ్మని మూర్ఖులు, అవివేకులు, అవిశ్వాసులు, అవిధేయులు ఉన్నారు. కోపం వచ్చింది మోషేకి. కోపం వస్తే ఏమన్నాడు? ఏం చేశాడు చూడండి. సంఖ్యాకాండమేనా? 20వ అధ్యాయం అనుకుంటాను. సంఖ్యాకాండము. ప్రజలకు నీళ్లు లేవు, వాళ్ళు మొరపెట్టారు. మోషే వారికి అసహనం వల్ల, వారి అవిధేయత వల్ల మోషే సహనాన్ని కోల్పోయాడు. 7-8 సంఖ్యాకాండం 128 పేజీ సంఖ్య. అంతటా యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను. దేవుడు చెప్పాడు ఏమని? నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట బండతో మాట్లాడము, అది నీళ్ళని. ఎవరితో మాట్లాడాలా? ఎవరితో మాట్లాడాలమ్మా? బైబిల్ చూస్తున్నారా బాబు? ఎవరితో మాట్లాడాలా? ఏంది బండలాగా కూర్చున్నారా? ఎవరితో మాట్లాడాలి చెప్పండి? బండతో ఎవరితో మాట్లాడాలి? బుద్ధి ఉండే ఎవడైనా బండతో మాట్లాడతాడండి. కానీ దేవుడు ఏం చెప్పాడు?
బండతో మాట్లాడమన్నాడు. కానీ ఈయన బండతో మాట్లాడిన బండబారిన జనాలతో మాట్లాడినాడు. ఏం చేశాడు చూడండి మోషే. తర్వాత మోషే అహరోనులు 19వ వచనము, ఆ బండ ఎదుట సర్వ సమాజమును ప్రోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అనెను. దేవుడు కోపం వచ్చింది. మోషే, నీవు జనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించుకున్నాడు నువ్వు నమ్మకపోతివి కనుక ఈ సమాజమునకు నేను ఇవ్వబోయే దేశంలో నువ్వు ప్రవేశింపవని దేవుడు చెప్పాడు. వాట్ ఇస్ ద మిస్టేక్ దట్ మోస్ మేడ్ హియర్? మోషే చేసిన పొరపాటు ఏంటి? మోషే చేసిన పొరపాటు ఏంటి చెప్పండి? చెప్తారా? రేపు చెప్తారా? రాయితో మాట్లాడమంటే ఏం చేశాడు? రాయిని కొట్టాడు. ఇంకా ఏంటి చెప్పండి? నేను ఆల్రెడీ చెప్పేసాను. అసలుకి నేను హిస్టరీలో పెద్ద మిస్టరీ అడగలేం మిమ్మల్ని. బండతో మాట్లాడాయా అంటే బండ బారిన జనాలతో మాట్లాడినాడు. బండతో ఏం మాట్లాడేది? రాళ్ళతో ఎవరైనా మాట్లాడతారండి? ఇందుకు బండతో మాట్లాడమన్నాడు, బండను కర్రతో కొట్టినాడు. అదేం పెద్ద మిస్టేకా? ఈజ్ ఇట్ ఎ గ్రేట్ మిస్టేక్? దట్ ఈస్ రియలీ ఎ గ్రేట్ మిస్టేక్ ఇన్ ద హిస్టరీ. చరిత్రలో అది పెద్ద పొరపాటు. అది మామూలు బండ కాదు. అది ఏ బండో? మోషే ఆ బండను కొడితే దేవునికి ఎంత కోపం వచ్చిందో చరిత్రలో ఎవరికీ తెలియని సత్యాన్ని పౌలు చెప్పాడు. ఇజ్రాయేలులను వెంబడించుచున్న ఆత్మ సంబంధమైన బండ, ఆ బండ క్రీస్తే. ఉందా లేదా బైబిల్లో? నేను చెప్తున్నానా బైబిల్లో ఉండే మాట? బైబిల్లో ఉందా? ఎక్కడుంది? కొరింథీ పత్రికలో ఉంది. ఎన్నో అధ్యాయంలో ఉంది? 10వ అధ్యాయంలో ఉంది. ఒక మాట చదువుతారా? మీరు బైబిల్ తెరిచి ఓపికంటే చదవండి. చదవండి బాబు. ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది. ఏంటి తమ్మును వెంబడించిన అంటే ఏమర్థము? ఆ బండ వాళ్ళ వెనకట్టిపోతుందా? ద రాక్ దట్ ఫాలోడ్ అంటే బండ వారిని వెంబడించిందంట. సో ఇట్స్ ఏ మూవింగ్ రాక్, అది కదులుచున్న బండ, ఆత్మ సంబంధమైన బండ, నాట్ ఎ న్యాచురల్ రాక్. ప్రకృతి సంబంధమైన బండ కాదు. జీవము లేని, ప్రాణము లేని, ఆత్మ లేని ఒక జడ పదార్థము కాదు. ఇట్స్ నాట్ ఎన్ ఇనానిమేట్ థింగ్. ఆ బండలో క్రీస్తు ఉన్నాడు. క్రీస్తే బండ రూపమున వారికి దర్శనమిచ్చాడు. ఆ బండతో మాట్లాడమయ్యా అంటే ఈ బండ బారిన జనులతో, ద్రోహులారా మేము ఈ బండలో నుండి నీళ్లు తెప్పించవాలి. ఆవేశముతో అనవసరమైన మాటలు మాట్లాడేశారు. సో బండతో, ఓ బండ, ఆత్మ సంబంధమైన బండ, దేవుని బండ, ఈ ప్రజల యొక్క దాహాన్ని తీర్చడానికి నీళ్లు దయచేయమని బండకు మనవి చేయాలి, బండతో మాట్లాడాలి, బండ దగ్గర మొరపెట్టుకోవాలి. కానీ ఆ బండను కొట్టాడు. ఈ బండ బారిన జనాలతో మాట్లాడినాడు. దిస్ ఈస్ ద మిస్టేక్ దట్ మోస్ట్ ఆఫ్ ద లీడర్స్ మేక్ వెన్ దెర్ ఆర్ ప్రాబ్లమ్స్, వెన్ దెర్ ఆర్ రెబిలియస్ పీపుల్. అవిధేయులు ఉన్నప్పుడు, తిరుగుబాటు చేసేవారు ఉన్నప్పుడు, అసమ్మతివాదులు ఉన్నప్పుడు, అసూయపరులు ఉన్నప్పుడు చాలామంది నాయకులు చేసే పొరపాటు. ప్రభుత్వం మాట్లాడాలి, సమస్యకు పరిష్కారం ఆయన దగ్గర నుంచి వస్తుంది, ఆయన సమస్యను పరిష్కరిస్తాడు, సమాధాన పరుస్తాడు. ఆ ప్రభుత్వం మాట్లాడుకోకుండా, ఆయనకు మనవి చేయకుండా ఈ ప్రజలతో మాట్లాడి సమస్యను పెంచుకుంటున్నారు. వాదోపవాదాలతో, గొడవలతో, విమర్శలతో, ప్రతి విమర్శలతో, గ్రూపులతో, కుయుక్తులతో, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ గ్రూపులుగా చేరి సమస్యను పెంచుకుంటున్నారు సంఘాలలో, కుటుంబాల్లో. ద గ్రేట్ లీడర్ మేడ్ ఏ మిస్టేక్. గొప్ప నాయకుడే. ఆ సమయంలో ఒక్కసారి మోషే దావీదు వలె తన నోటికి చిక్కం పెట్టుకొని ఉంటే ఏమైపోయి చెప్పండి? ఖచ్చితంగా అతడు వాగ్దత్త దేశంలో ప్రవేశించేవాడు. వీ లూజ్ టెంపర్ వెరీ ఈజీలీ. చాలా సులభంగా మనము సహనం కోల్పోతాం. మనము ప్రార్థన తక్కువగా చేయడమే.
అదృశ్యుడైన బండతో ఏంది మాట్లాడేది? దేవునితో మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయా? నీవు దేవునితో మాట్లాడు, ఈ మనుషులతో నువ్వు మాట్లాడవలసిన అవసరం లేదు. వారి నోరు దేవుడే మూయిస్తాడు. వారి నోరు దేవుడే, నీపైన అన్యాయంగా నేరారోపణ చేసే వారి నోరు దేవుడే మూయిస్తారు. ఎవరైతే ఇలాగా దావీదు వలె దేవునితో ఎక్కువగా మాట్లాడి మనుషులతో తక్కువగా మాట్లాడినప్పుడు, ఆరోపణలకు ప్రత్యారోపణలు చేయకున్నప్పుడు, నిందలకు ప్రతి నిందలు చేయకున్నప్పుడు, విమర్శించే వారిని ప్రతి విమర్శ చేయకున్నప్పుడు వారి కుటుంబాల్లో నెమ్మదిగా ఉంటుంది, వారి సంఘాల్లో సమాధానం ఉంటుంది, వారి సంఘాల్లో ఐక్యత ఆత్మీయత అభివృద్ధి ఉంటాయి, వారి భక్తి జీవితాలు ఉజ్జీవంగా ఉల్లాసంగా ఉత్తేజంగా ఉంటాయి. వారు దినదినము దేవుని కొరకు ప్రకాశవంతులై ప్రభు యొక్క స్వరూప్యంలోనికి మార్చబడుతూ వారు జయ జీవితం జీవిస్తూ బలహీనతలపైన విజయం సాధిస్తూ వారి క్రైస్తవ జీవితము పాత జీవితంగా ఉండకోకుండా నూతన జీవితంగా ఉంటుంది. ఈ అనుభవం చాలామందికి లేకనే వారి జీవితాలు నిస్సారంగా నిర్జీవంగా నిష్ఫలంగా ఉంటున్నాయి. మోషే భక్తిహీనులైన జనులతో మాట్లాడుకోకుండా బండతో మాట్లాడాల్సింది. దిస్ మిస్టేక్ వి ఆల్ మేక్. ఈ మనమందరము చేసే పొరపాటు ఇదే. భార్యాభర్తల మధ్య గొడవల, అత్త కోడల గొడవల, కుటుంబ సభ్యులు అన్నదమ్ములకు అక్క చెల్లిన గొడవల. మాట్లాడు దేవునితో, మాట్లాడు బండతో, సమస్యకు పరిష్కారం ఆయనే అనుగ్రహిస్తాడు. వీరితో మాట్లాడవద్దని కాదు, తగు మాత్రము మాట్లాడు. మనకందరికీ తెలిసిన వాక్య భాగమే ప్రవక్త అయిన యెషయా గ్రంథము 53:7. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు ఆయన నోరు తెరవలేదు, మౌనముగా ఉన్నట్టు ఆయన మౌనముగా ఉండేను. ఆయన ఉన్నాడు, మనం ఉండలేము కదండి. సో పిలాతు యేసు ప్రభుని ప్రశ్నిస్తే వాళ్ళు అన్యాయంగా ఎన్ని ఆరోపణలు చేయుచున్నావో నీవు విన్నావా, ఎన్ని ఆరోపణలు చేస్తున్నారో నీవు విన్నావంటే ఆయన ఏమన్నాడు? ఒక్క మాట అయినను అతనికి ప్రత్యుత్తరం ఇయ్యలేదు. పిలాతు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఆశ్చర్యపడినా లేదా? ఎక్కడుంది చదవండి. మత్తయి సువార్తలో 27:14 చదవండి. కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక మాటకైనాను అతనికి ఉత్తరమే లేదు గనుక. అంటే వాళ్ళు అన్ని అన్యాయమైన ఆరోపణలు చేస్తుంటే ఆయన ఏం చేశాడు చెప్పండి? ఒక్క మాటకైనాను ఉత్తరం ఇయ్యలేదు. ఏం మాట్లాడాలో తెలియకనా? పోనీ ఆరోపణలు నిజమనే? ఆరోపణలు నిజం కాదా, అబద్ధపు ఆరోపణలే. ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? దైవ గ్రంథంలో ముందుగా ఉంది కాబట్టి. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్లు, వదకు తేబడు గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్లు. ఇప్పుడు గొర్రెకు బొచ్చు దేవుడు ఎందుకు ఇచ్చాడమ్మా? చలికాలము కాపరిపై దుప్పటి కప్పుకొని ఆ గొర్రెలన్నీ ఏం చేస్తాయి చెప్పండి? దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. ఆ గొర్రెలన్నీ పొలంలో పడుకుంటాయి, దానికి ఏం దుప్పటి ఉండదు కదా. కాబట్టి దేవుడు గొర్రెకు బొచ్చును వస్త్రంగా ఇచ్చాడు. మనుషులు ఏం చేస్తామమ్మా? ఆ బొచ్చు కత్తిరించి మన కోట్లు, షూట్లు, మఫ్లర్లు, స్వెటర్లు, షాలులు ఇవన్నీ తయారు చేసుకుంటాం లేదా? మరి ఆ బొచ్చు కత్తిరించేటప్పుడు గొర్రె, ఒరే నీచుడా, దుర్మార్గుడా, పాపాత్ముడా, స్వార్థపరుడా, దేవుడు నాకు ఇచ్చిన వస్త్రాలు నువ్వు ఎందుకు లాక్కుంటావురా అని అన్నది పాపం. అది యేసుప్రభు వస్త్రాలు లాక్కున్నప్పుడు కూడా ఆయన ఏమన్నా మాట్లాడినాడా? ఈ ప్రపంచంలో సర్వస్వము మానవ సంక్షేమం కోసం త్యాగం చేసి ఒంటిపైన వస్త్రాన్ని కూడా ఇచ్చేసాడు. త్యాగానికి సరిహద్దులు లేని త్యాగం, త్యాగానికి సంపూర్ణమైన నిర్వచనం. ఈ ప్రపంచంలో ఏమీ లేనివాడు, ఒంటిపైన వస్త్రాలు కూడా త్యాగం చేసిన నిజమైన ధర్మకర్త, నిజమైన త్యాగశీలి, సర్వస్వాన్ని వదులుకున్నవాడు ఒక యేసు ప్రభు.
మౌనముగా ఉన్నాడు. అతడు నోరు తెరవలేదు. ఆయన నోరు తెరిస్తే వీళ్ళందరూ నోరులో మూసుకుంటారు. 500 మంది నోరులు మూసేస్తాడు. పిలాతు నోరు మూసుకుంటాడు. అన్యాయంగా తీర్పు తీర్చిన పిలాతు ఏమన్నాడు? పిలాతు, ఈయనందు ఏ దోషము నాకు కనపడలేదు. న్యాయశాస్త్రం చెప్పేది ఏముంటుందో తెలిసిన, 100 మంది నేరస్తులైనా వారికి శిక్ష విధించుకోకుండా వదిలేయచ్చు, కానీ ఒక్క నిర్దోషికి కూడా అనవసరంగా శిక్ష వేయకూడదు. నిర్దోషి అన్నావు, ఈయనలో ఏ దోషమో కనపడలేదన్నావు, మరి ఎందుకు శిక్ష విధిస్తావు? ఏ న్యాయశాస్త్రం, ప్రపంచంలో ఏ ధర్మశాస్త్రం చెప్తుంది ఒక నిర్దోషికి మరణ శిక్ష విధించమని? పిలాతు, నీకు చట్టము తెలుసా? దోషము లేదని చెప్పావు, నాకు మరణ శిక్ష విధించే హక్కు నీకు లేదని. పిలాతు నోరు మూయించగలవాడు. ఈ 500 మంది అన్యాయంగా ఆరోపణ చేస్తున్న శాస్త్రులు పంపిన ఈ అబద్ధ సాక్షులు వారి యొక్క నోరులు మూయించగలిగిన మహాజ్ఞాని ఒక పాపిని రక్షించడానికి తన నోరు తెరిచి మాట్లాడినాడు. ప్రభా, ఈమె పాపము చేయుచుండగా పట్టబడింది, ఇటు వారిని రాళ్ళు రువ్వవలెనని మన ధర్మశాస్త్రము బోధిస్తుంది. నువ్వేం చెప్తావంటే ఏమన్నాడు? మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయండి అన్నాడు. రాయి వేసే వాళ్ళే హృదయాన్ని కఠినపరుచుకొని రాయి వేసిన వాడిని పిలిచి, పలాని సమయంలో పలాని వ్యక్తి విషయంలో నువ్వు పాపం చేయలేదంటే అతని బండారం బట్ట బయలై మర్యాద పోతుందని మన సాక్షి చేత గతింపబడి వారు పెద్దవాని మొదలుకొని పిల్లవాని వరకు వెళ్ళిపోయారు బయటికి. ఒక పాపిని రక్షించడానికి నోరు తెరిచిన మహాత్ముడైన ఆయన తను తాను రక్షించుకోవడానికి ఒక్క మాట అయినా మాట్లాడలేదు. 81వ సంవత్సరంలో డేవిడ్కి నేను గ్రామర్ బుక్లో నేను ఒక మాట చదివాను. హీ డిడ్ నాట్ స్పీక్ ఏ సింగిల్ వర్డ్ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్ అని. అది ఎవరి గురించి రాశాడో ఆయన నాకు అప్పటికి తెలియదు. అప్పుడప్పుడే నేను భగవద్గీత చదువుతున్నా, బైబిల్ చదవమని నా స్నేహితుడు సలహా ఇస్తే చదివి నమ్ముకున్నా. బైబిల్ చదివిన తర్వాత అర్థమైంది యేసుప్రభువు గురించి రాశాడు. తను తాను సమర్థించుకోవడానికి, తను రక్షించుకోవడానికి ఒక్క మాట అయినా ఆయన మాట్లాడలేదు. అందరి నోర్లు మూయించగలిగిన మహాజ్ఞాని మౌనముగా ఉన్నవాడు. మానవులైన వారు, మూర్ఖులైన వారు, పాపాత్ములైన వారు, అన్యాయస్తులు అనవసరంగా అన్యాయంగా నేరారోపణ చేస్తుంటే అవి నిజమేమో అని మనుషులు భ్రమించడానికి ఆస్కారం కూడా ఇచ్చి మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే లేఖనాల్లో ముందుగా ఉంది, వదకు తేబడు గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్టు, బొచ్చు కత్తిరించి వానేట గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్టు ఆయన నోరు తెరవలేదు. ఒక్కసారి తెలిసారు. ఎప్పుడు, ఎందుకు, ఏమిటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని. వాళ్ళతో మాట్లాడలేదు, కానీ ఎవరితో మాట్లాడినాడు? దేవునితో మాట్లాడినాడు. దావీదు పలికిన మాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పలికిన మాటకు ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఛాయగా ముంగుర్తుగా ఉన్న దావీదు ఈ విషయంలో మనకు స్ఫూర్తి, మాదిరి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అసమాన సహనం, ఆయన క్షమాగుణం, ఆయన దీర్ఘశాంతం మనకు సవాలు, మనకు హెచ్చరిక, మనకు గర్తింపు, మనకు స్ఫూర్తి, మనకు పురిగొల్పు. మనలో ప్రతివాడును వినుటకు వేగిరపడేవాడును, మాట్లాడుటకును కోపించుటకును నిదానించేవాడై ఉండవను. సాధ్యమవుతుందా మనకు? సో అందరి నోరులు మూయించాడు యేసు ప్రభు. ఎప్పుడైనా మూయిస్తాడు కదండి. దావీదు కుమారుడు అంటే ఆయన ఎలాగూ దావీదు కుమారుడు అవుతాడు? నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చినని 110వ కీర్తనలో ఉన్న మాట చెప్పితే శాస్త్రులు పరిచయాలు ఏమీ మాట్లాడక మౌనులై ఉన్నారు. బోధకుడా, మనము కైసరుకు సుంకము చెల్లించాలా వద్దా అని ఆయన పైన నేరారోపణ చేయడానికి, తప్పు పట్టడానికి ప్రయత్నం చేస్తే ఒక నాణెము తీసుకొని ఈ నాణెం పైన రాత పైముద్రవి ఎవరవంటే కైసరు, అంటే కైసరివి కైసరికి ఇవిడి, దేవునికి దేవుడికి ఇవిడి అని ఆ ప్రశ్న అడిగిన వారి అందరిలో నోర్లు మూయించగలిగాడు. ఏ సమయంలో అయినా, ఈ ప్రపంచంలో ఎంత మహాజ్ఞాని అయినా, ఎంత బలవంతుడైనా
వివేకవంతుడైన అందరి నోర్లు మోయించగలిగిన మహాజ్ఞాని నోరు తెరవక ఉన్నాడు. తెలియక కాదు, ఏం మాట్లాడాలో తెలియక కాదు. అదే దావీదు అన్నది ఇక్కడ చూడండి. లెట్స్ కమ్ బ్యాక్ టు ద 39th Psalm. 39వ కీర్తనకు వస్తాము. నా నాలుకతో పాపము చేయకుండానట్లు మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. ఏంటమ్మా జాగ్రత్తగా చూసుకునేది? మార్గంలో వేసేవాడు కూడా జాగ్రత్తగా పోలా, లేకపోతే ఏమవుతుందని చెప్పండి, యాక్సిడెంట్లే చచ్చిపోతారు కదండి. మార్గములను ఏమంటున్నాడు? నా మార్గములు అంటే నా నడక, నా జీవిత విధానము నేను జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటానన్నాడు. పరిశీలన చేసుకోకపోతే, జాగ్రత్త లేకపోతే, నేను 40 ఏళ్ళ నుంచి బండి నడుపుతున్నాను అనే జాగ్రత్త నడిపితే నీళ్ళలో చచ్చిపోతాం. నువ్వు 40 ఏళ్ళ నుంచి బండి నడిపినా ఓ 40 సెకండ్లు కన్ను మూసినావంటే ఏమైపోతావు చెప్పండి? వెళ్ళిపోతావు. ఎప్పుడు జాగ్రత్త ఉండాల్సిందే, ఎంత అనుభవం ఉన్నా జాగ్రత్త ఉండాల్సిందే. సో జాగ్రత్తగా చూసుకొందును. మీరెలాగా జాగ్రత్త చూసుకోవాలా? 119:9 చదవండి. 119:9. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు. యవ్వనస్తులు దేని చేత తమ నడుచను శుద్ధిపరచుకొందురో. ఆగండి, ఏముంది బాబు? యవ్వనస్తులు దేని చేత తమ నడత, తన జీవితము, తన ప్రవర్తన కల్మషము చేసుకొందురు. బైబిల్లో ఒక రకంగా ఉంటే ఈయన ఒక రకంగా చెప్తాడు. యవ్వనస్తులు దేని చేత తమ కండ్లను, తమ బతుకును కల్మషము చేసుకుందరు, అపవిత్రము చేసుకుందరు. సెల్ ఫోన్ చేత. అంతేనే కదా చెప్పండి. మేము దేవునికి స్తోత్రం, మేము కొత్తగా నమ్ముకున్నప్పుడు ఈ సెల్ ఫోన్లు లేవు. ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము లేదు. దాంట్లో మంచి ఉంటుంది, చెడ్డు ఉంటుంది. కత్తితో కూరగాయలు కోయచ్చు, కత్తితో ప్రాణం తీయచ్చు, కత్తితో ఆపరేషన్ చేసి బతికించవచ్చు. అది ఎట్లయినా వాడుకునే విధానం బట్టి ఉంటుంది కదండి. సో ఏమనుంది చదవండి. యవ్వనస్తులు దేని చేత తాము అపవిత్రులు చేసుకుందరు అంటే సెల్ ఫోన్ చేత. అది కాదు బైబిల్లో ఉంటుంది. చదవండి ఇప్పుడు. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుటనే. ఇట్లా ఐజాక్ అని మాట వాక్యం చెప్పాడు కదా. సుధాకర్ బాబు నీ వాక్యం చెప్పాడు, గోపాల్ రెడ్డి బ్రదర్ ఈ వాక్యం చెప్పాడు. అది రాసుకొని మళ్ళీ మనం ప్రసంగం చేయొచ్చు, ఈ బుక్లో రాసుకుని. దానికోసం కాదు సార్, దానికోసం కాదు బాబు. ఒకవేళ నువ్వు ప్రసంగం చేస్తే మాకేం అభ్యంతరం లేదు, అది రాసుకొని. కానీ అందుకోసం కాదు కదండి. దేనికోసము? వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. చూడండి అక్కడ రాయబడిన వాక్యము 119వ కీర్తనలో భక్తుడు రాసినది. యవ్వనస్తులు దేని చేత తమ నడకను లేక తన జీవితాన్ని శుద్ధిపరచుకుందంటే నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదంటే వాక్యానుసారంగా నా జీవితం ఉందా లేదా? దావీదు ఇలా ఉన్నాడు కదా, సిమి దూషించినప్పుడు యేసు ప్రభు ఇలాగ ఉన్నాడు కదా, అయ్యో నేను అలా ఉండలేకపోతున్నానే ప్రభా, అందుకే నా జీవితంలో చాలా సమస్యలు, మా కుటుంబంలో చాలా గొడవలు, ఎప్పుడు కీచులాడుకుంటుంటారు, సమాధానమే లేదు, నెమ్మది లేదు, మాటకు మాట, మౌనంగా ఉండరు. అందుకే ఇంగ్లీష్లో ఏమన్నాడు చెప్పండి? స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్. అసలుకు మౌనంగా ఉండడం కష్టం, మాట్లాడడమే సులభం. ఎవరైనా ఏదన్నా మాట్లాడేస్తారు. మాట్లాడటం కంటే మౌనంగా ఉండడమే చాలా కష్టం కదండి. సో తమ నడకను జాగ్రత్తగా అంటే అజాగ్రత్తగా ఉంటే ఒక్క నిమిషంలో చాలా నష్టపోతాం. మా ప్రాంతంలో ఎలక్షన్ ముందు మర్డర్లు ఎక్కువ జరుగుతుంటాయి, ఇప్పుడు లేవు కదండి. మాది ఏ ఏరియా చెప్పండి? మాది ఫ్యాక్షన్ ఎక్కువ, మీ ఏరియాలో యాక్షన్ ఎక్కువ కదండి. మామూలుగా చెప్పే మాట అనుకోండి. గతంలో ఒక ఫ్యాక్షన్ లీడర్ భార్య వచ్చింది. ఆమె దగ్గర ఎవరు లేరు అప్పుడు. అతను ఏడు జైల్లో ఉన్నాడు పాపం. క్యాన్వాస్కు అక్కడ పల్లెకి వచ్చింటే
ఆ ఊర్లో అందరూ ఒక పార్టీకి చెందిన వారే, ఈమె పార్టీకి చెందిన వాళ్ళు కాదు. ఆమె వెంబడి అనుచరులు ఎవరు లేరు. ఒకడు ఈ పక్కన పార్టీ లీడరు, అంత పెద్ద లీడర్, పెద్ద లీడర్ చూసి ఆమెను చూసి, ఓహో ఏం వచ్చిందిరో, కొంచెం డేంజర్ ఉన్నట్టుందని కొంచెం ఊరికే ఉన్నారు. కొంచెం అనామకుడైన వ్యక్తి, అవివేకమైన వ్యక్తి నోరు జారేసి మాట్లాడినాడు. ఆమె గురించి ఏం చేశాడు? నోరు జారేసి మాట్లాడినాడు. ఏమైనా చేస్తే ఎవరు అడ్డం వస్తారు అని ఒక చెప్పకూడని విధిగా దీన్ని అని మాట్లాడినాడు. ఆమె ఒకసారి చూసింది, వారం లోపల అతను చంపేశారు. ఒక్క వారమే ఒక్క మాట ప్రాణం తీసేసింది భార్య బిడ్డలు. ఇతని మాట వల్ల వారికి అన్యాయం అయిపోయింది. చూసారా? ఒక్క మాట. తన నోరు కాపాడుకునేవాడు, చెప్పండి ఏమండి, ఓ తిమోతి నీ మూతి కాపాడుకో అని చెప్పాడు పౌలు. బాగా ఏమండి, అపవిత్రమైన ఒట్టి మాటలకు చెప్పండి విముఖుడై ఉండమని బైబిల్లో ఉంది. మనం చెప్పుకోవాలంటే ఓ తిమోతి నీ మూతి జాగ్రత్తగా కాపాడుకో. ఇప్పుడు 1:30 కాదు, మామూలుగా చెప్తాండి కదండి. సో తన నోరు కాపాడుకొనివాడు, సామెతల గ్రంథంలో ఉంది కదా, తన్ను తాను కాపాడుకొను. చదవండి సామెతల గ్రంథంలో. ఓపిక లేదా బైబిల్ తీసేకి? టైం అయిపోయింది సార్. చూద్దాం టైం. నా సెల్లో కూడా టైం చూస్తాను. తన నోరు కాచుకునేవాడు తన్ను కాపాడుకొను. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొను. ఊరకొనక మాట్లాడువాడు, ఊరకొండ మాట్లాడేవాడు చాలా బలవంతుడు, ధైర్యవంతుడు. వీనికి ఎంత ధైర్యం ఉందనుకుంటారా? ఊరకొండగా మాట్లాడేవాడు తనకు నాశనము తెచ్చుకొను. చూసారా? తనకు నాశనము ఎవరైనా అవివేకంగా అనవసరంగా మాట్లాడితే కొంచెం మౌనంగా ఉండండి. మా నష్టమేముంది బాబు, కొంచెంసేపు మౌనంగా ఉండి. భార్య అవివేకంగా మాట్లాడినా, లేకపోతే భర్త అవివేకంగా మాట్లాడినా, పిల్లలు మాట్లాడినా, తల్లిదండ్రులు మాట్లాడినా కొద్దిసేపు ఓపిక పడితే ఏముంది? ప్రభు యొక్క ఆ మౌనము, ప్రభు యొక్క నిశ్శబ్దము, దావీదు యొక్క మౌనము మనకు మాదిరి, మనకు స్ఫూర్తి, మనకు మంచి చేస్తాయి, మేలు చేస్తాయి. అందుకే దైవ గ్రంథములో ఉన్నవి మన జీవితానికి నియమావళి, మన జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి, మన బ్రతుకులు బాగుపరుచుకోవడానికి, రైట్ ట్రాక్లో నడవడానికి, మన కుటుంబాల్లో, సంఘాల్లో, జీవితాల్లో నెమ్మది కలిగించడానికి, ప్రభువును పోలి నడుచుకోవడానికి, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి, ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండడానికి, ఆయన ఆశ్చర్యకరమైన శక్తిని, సన్నిధిని మన అనుదిన జీవితంలో రుచి చూడడానికి, నిరంతరము ధ్యానములో, ప్రార్థనలో ఆయనతో ఉండాలని, మనుషులతో మాట్లాడకూడదని అనుకున్న దావీదు ఏం కోరుకున్నాడంట దావీదు? ధ్యానం కోరుకున్నాడు. సింహాసనం కంటే, రాజరికం కంటే, ఈ అధికారం కంటే, ఈ సుఖభోగాల కంటే దేవుని ఆలయంలో మౌనంగా ధ్యానం చేయడం మంచిది అనుకున్నాడు. చూడండి కీర్తనల గ్రంథం 27 అనుకుంటాను. ఆ 27:4 యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని. అలెగ్జాండర్ లాగా, అప్పటికి అలెగ్జాండర్ గురించి తెలియదనుకో, ఈ ప్రపంచానికి నేనే చక్రవర్తి కావాలా? ఫిలిస్తీన్ల పైన, అరబీయుల పైన, మమ్మోనీయుల పైన, మోయాబీల పైన, సిరియన్ల పైన, ఐగుప్తుల పైన, బబులోనీయుల పైన, సిరియన్ల పైన, అందరిపైన విజయం సాధించి ఈ ప్రపంచానికి ఏకఛత్రాధిపత్యం వహించిన, చరిత్రలో చెరిగిపోని సువర్ణాక్షరాలతో లిఖింపబడిన మహారాజుగా, రాజాదిరాజుగా ఉండాలని ఒక వరం అడిగినాడా? ఏమడిగినాడమ్మా వరము? యెహోవా ప్రసన్నతను చూచుటకును, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, ఆయన ఆలయంలో మౌనముగా నేను ధ్యానం చేయాలి. ఇదే నా జీవితం అధ్యాయము, ఇది నా ఆశ, ఇది నా ఆకాంక్ష, ఇది నా తపన, ఇది నా జీవిత గమ్యము. ఆయన ఆలయంలో ధ్యానం చేయాలి. సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయడం కంటే, సువిశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలన చేయడం కంటే, ఆయన సన్నిధిలో మోకాల్లోని దివారాత్రము ధ్యానములో ఉండాలని నాకు ఇష్టం. కానీ దేవుడు ఆయనకి అది ఇవ్వలేదు. రాజుగా నువ్వు పరిపాలించు బాబు అన్నాడు. నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చూసారా? యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానం చేయటకును. ఈ భక్తిహీనులైన మనుషులతో నేను మాట్లాడలేనయ్యా.
రకరకాల వ్యక్తులు నా నాలుకతో పాపము చేయకున్నట్టు నేను నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుందును అనుకోండి. ఏమేయో మాటలాడక చెప్పండి, మౌనినైతిని. రెండవ వచనం, ఏమేయో మాటలాడక మౌనినైతిని. అయ్యో వీనికే చూడా, వీనికి పిరికోడా, భయపడతానడా? నేను మౌనం క్షేమమును గూర్చి నేను పలకక మౌనినై ఉంటుంది. ఒక్క పేజీ వెనక్కి తిప్పండి, 38వ కీర్తన 13-14 వచనాలు చదవండి. ఒక్క పేజీ వెనక్కి. చెవిటివాడనైనట్టు నేను వెనకై ఉన్నాను. ఏమైనా మాట్లాడుకోండి, వాళ్ళ ఇష్టం, నోరుంది, ఇష్టానుసారంగా మాట్లాడతారు. మూగవాడనైనట్టు, ఎముక లేని నాలుగు ఎట్లా అంటే అట్లా మాట్లాడతాడు. మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని. నోరు తెరచుట మానితి. నేను వినలేని వాడనై. ఈ దుర్భాషలు, దుర్మార్గులు మాట్లాడే మాటలు, సౌలు విషయంలో నేను ద్రోహం చేసినట్టుగా మాట్లాడే అన్యాయమైన మాటలు వినలేకపోతున్నాను ప్రభువా. ఎదురు మాట పలుకలేని వాడనైతిని. ఎదురు మాటలా పలకలేక ఉన్నాడు. పలకగలిగిన ప్రభు ఎదురు మాట మాట్లాడుకోకుండా మౌనంగా ఉన్నాడు. ఇంతటి మహనీయులే మౌనంగా ఉంటే మనకేమొచ్చింది జబ్బు, మనకేమొచ్చింది జాడ్యము, మనకేమొచ్చింది తెగులు. వదులుబోతులమైపోయినాము. ప్రార్థన జీవితం తగ్గిపోయింది. దేవునితో మాట్లాడే, బండతో మాట్లాడే అనుభవం లేదు, ధ్యాన అనుభవం లేదు. మనుషుల మెప్పు కోసమా, వాళ్ళని సంతోషపెట్టడం కోసమా, వాళ్ళకి ఇష్టడై ఉండడం కోసమా? ఇప్పటికీ నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు యేసు దాసుడను కాకయే పోదును. 14 నేను వినలేని వాడనైతిని. ఎదురు మాట పలుకలేని వాడనైతి. ఎదురు మాట పలకలేని. ఏం మాట్లాడతా లేరా, మన చేత ఏం కాదు, మనకి టైం బాగాలేదు కదండి అనుకున్నారేమో కదండి. యెహోవా నీ కొరకే నేను కనిపెట్టి ఉన్నాను. నా కాలు జారిన ఎడలా వారు నా మీద అతిశయపడుదురని. ఏదైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళు చిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తారు కదండి. దీనికి ఏం చెప్తారు మీరు అనేది కదండి. కాబట్టి దావీదు ఈ గ్రంథంలో 39వ కీర్తనలో రాసింది మొదటి 3 వచనాలు. మనుషులతో మాట్లాడక దేవునితో మాట్లాడాలనుకున్నాడు. అంటే ఏమీ మాట్లాడుకోకుండా ఉంటే మన ఉద్యోగాలు, వ్యాపారం, చదువు, సంసారం సాధ్యం కాదు. మాట్లాడాలి, అవసరం ఎంతో అంత మాట్లాడాలి. సాధారణంగా పురుషులు తమ కన్నును అదుపులో పెట్టలేరు. అందుకే యేషయా అన్నాడు, నేను వ్యర్థమైన వాటిని చూడుకోకుండా నా కన్నులను తిప్పివేయమన్నాడు. చాలామంది స్త్రీలు కూడా తమ నాలుకను అదుపులో పెట్టలేకపోయారు కదండి. అందుకే కుటుంబాల్లో చాలా సమస్యలు. పురుషులు అదుపులో పెట్టలేరు, స్త్రీలు కూడా అదుపులో పెట్టలేరు కదండి. మీరు మరొక రీతిగా అనుకోకపోతే నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. ఎంతవరకు మనం మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలనే విషయంలో నాకు స్ఫూర్తి అక్కగారు. నేను చూసిన స్త్రీలలో ఎవరితో ఎంత మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఏం మాట్లాడాలో అనక సమయస్ఫూర్తితో, సుబుద్ధితో మాట్లాడగలిగిన సోదరి మా అక్కగారు. ఎవరో తెలుసు కదా, కృపమ్మ అక్కగారు. భక్తి గల వాళ్ళని చాలామంది చూశాను నేను కదండి. సో మన పెద్దలు మనకు ఉంచిపోయిన మాదిరిని మనము అనుసరించడంలో చాలాసార్లు మనం ఫెయిల్యూర్ అవుతున్నాం కదండి. మనలో చాలామంది ఫెయిల్యూర్ అవుతున్నాం ఆ మాదిరిని. అందుకోసమే మాదిరి గల దావీదు, మనకు మాదిరి చూపిన ప్రభు అయిన యేసుక్రీస్తు. మాట్లాడను అన్నాడు, ధ్యానం చేస్తాను అన్నాడు. ఎవరు? దావీదు. అప్పుడు నేను నోరారా ఈ మాట పలికితినన్నాడు. ఎవరితో మాట్లాడినాడు దావీదు? దేవునితో మాట్లాడినాడు. ఈ భక్తుల మాదిరిని మనం అనుసరిస్తే మనకెంతో మంచిది, మనకెంతో ఆశీర్వాదం. వాళ్ళు మాట్లాడిన మాటలు, మాట్లాడే విధానము మనకు స్ఫూర్తిగా ఉంటాయి. భక్తి గల మాటలే వస్తాయి నోట్లో,
ఆత్మీయమైన మాటలే వస్తాయి, ప్రేమతో కూడిన మాటలే వస్తాయి కదండి. ఆ భక్తుల మాదిరి మనకు స్ఫూర్తి చక్కదిద్దడంలో, ఆత్మలను సంపాదించడంలో, సరిచేయడంలో కదండి. లోక జ్ఞానము తక్కువైనా దైవ జ్ఞానం ఎక్కువ ఉన్న భక్తుల మాదిరిని మనం అనుసరించాలి. కాబట్టి మాటల్లో మనం యేసు ప్రభుని మాదిరిగా స్ఫూర్తిగా తీసుకుందాం. ఆయన మౌనాన్ని మనం పాటించడానికి ప్రయత్నం చేస్తాం. సో ప్రభు శిలువలో ఆయన కనపరిచిన సహనం, ఆయన దీర్ఘశాంతం, ఆయన క్షమాగుణం. ప్రభువా, ఎన్నిసార్లు మనము అయ్యో అవివేకంగా మాట్లాడినానే, అనవసరంగా మాట్లాడినానే, ఈ ఒదురుబోతుల స్నేహంలో కలిసి నేను ఆత్మీయతను పోగొట్టుకున్నారే, వారు నా దగ్గర ఒక డబ్బు ₹1,00,000 తీసుకొని ఎగరగొట్టినా ఇంత బాధ అయ్యేది కాదు. ఈ భక్తిహీనులు నా భక్తిని దెబ్బతీస్తున్నారే, నా ఆత్మీయతను దోచుకుంటున్నారే, నా ధ్యానాన్ని దోచుకుంటున్నారే, నా ప్రార్థనా సమయాన్ని దోచుకుంటున్నారే అని ఆత్మ పరిశీలన లేకుండా మాటకారులతో మాటలు కలిపి ఒదురుబోతలతో కలిసిపోయి భక్తిని, ఆత్మీయతను, పవిత్రతను, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దోచబడుకోకుండా జాగ్రత్త పడదాం. మన వేరే వస్తువులు పోగొట్టుకున్న ఈ మౌనం, ఈ ధ్యానం, ఈ ప్రార్థన సమయం ప్రభువుకి ఇవ్వాల్సిన పవిత్రమైన సమయము ఆయనకే ఇద్దాం. నీ సొమ్ము ఎంత ఇస్తున్నావని కాదు, నీ సమయం ఎంత ఇస్తున్నావని కాదు, నీ హృదయపు గుండె లోతుల్లో ఆయన సింహాసనాసీనుడై ఉండాలి. ఆయన గురించి ధ్యానించాలి, తలపోయాలి, ప్రేమించాలి, పరితపించాలి. ఆయన స్వరూపం మనలో ఏర్పడాలి, ఆయన స్వభావం మనలోకి రావాలి, ఆయన ప్రతిరూపం, ప్రతిబింబం మనలో ఏర్పడాలి. ఆయన కొరకు సాక్షులుగా మనము జీవించాలి. పరమాత్ముడైన యేసయ్య, పరిశుద్ధుడైన యేసయ్య, పరలోక నివాసైన యేసయ్య పాపాత్ములైన మానవ మాతృలైన మనల్ని ప్రేమించి పసిబాలుడుగా పశువుల పాకలో పేద కుటుంబంలో జన్మించి పాపం లేనివాడుగా జీవించి, పాపం లేనివాడుగా జన్మించి, పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించి పేదలతో సహవాసం చేసి ప్రబోధలు ఎన్నో చేసి సర్వ మానవాళి పాప పరిహారార్థమై తన పవిత్ర రక్తాన్ని కలవశిలలో ప్రోక్షించి పంచభూతాల సాక్షిగా పంచగాయాల కంటే ఎక్కువైన గాయములు పొంది మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణమిచ్చి మరణించి మృత్యుంజయుడే 3వ దినమున లేచి మేఘవాహనం ఎక్కి మహిమలోకానికి వెళ్ళి మహిమాన్వితుడగిన దేవుని కుడిపార్శ్వమున కూర్చోండి మనందరి కొరకు ఆయన మనవి చేస్తున్నాడు. ఆయన నమ్ముకుంటే నీకు నిత్య జీవం, లేకుంటే నీకు నిత్య నరకం. ఆ ప్రభువుని నమ్ముకొని ఆయన్ని ప్రేమించి ఆయన కొరకు ఫలించి పరిమళించి ప్రకాశించి ప్రజ్వలించి ఆయన పవిత్రమైన ప్రేమను ఈ పాపలోకంలో నీవు చాటాలి. ఆయన నమ్ముకుంటే నీకు సొమ్ము, లేకుంటే నీకు దుమ్ము. నీకు దమ్ముంటే ఈ మాటలు నీ దమ్ముల్లో పెట్టుకో. దేవుడి మాటలు దీవించునుగాక. అందరికీ వందనాలు.